దాట్స్ బ్రామ్స్ చూసావా ఐస్ క్రీమ్. అవును వాడు అడ్వర్టైజ్మెంట్ వీడియో ఎంత పైకి పెట్టాడు కోను యాడలో కనిపించేలా ఒక మైల్ కనిపించేలా పెట్టాడు. yes దాట్ ఈస్ మార్కెటింగ్ రే. నానా yes ఐస్ క్రీమ్ క్లోజ్డ్ లేదు మా ఓపెన్ ఉంది మా ఓపెన్ yes అసలు ఎంత మంది ఉన్నారు. పార్కింగ్ మొత్తం నిండిపోయింది, అంత మంది ఉన్నారు. ఇది అంత ఫేమస్ ఆ బ్రామ్స్. నాన్న పోలీసులు ఇక్కడ ఒప్పుకోరు సీట్ బెల్ట్ పెట్టుకుని కూర్చో. ఇక్కడ పోలీసులు ఉంటారుగా మరి. నాన్న సీట్ బెల్ట్ పెట్టుకోకుండా కూర్చుంది. నాన్న సీట్ బెల్ట్ పెట్టుకో, పోలీసులు వస్తారు లేకపోతే. మనం దిగాక పెడుతున్నట్టు ఆటో వెయిట్ చేస్తున్నారేమో చూడు. వ్యాకో బ్రామ్స్ ఇది బాగా ఫేమస్ అంట ఇక్కడ ఐస్ క్రీమ్ తినడానికి. సో ఇక్కడికి వచ్చేసాము. ఆస్టిన్ నుంచి డల్లస్ వేరే దారిలో, లేకుంటే డల్లస్ నుంచి ఆస్టిన్ వెళ్ళే దారిలో బ్రామ్స్ బాగా ఫేమస్ అని చెప్పారు. సో ఇక్కడికి వచ్చేసాము తినడానికి. ఐస్ క్రీమ్ షాప్ వచ్చేసింది. ఇప్పుడు మేము వెళ్ళి తింటాం. మేము ఐస్ క్రీమ్ తినడానికి వచ్చాం. ఇది షాప్ పేరు ఓకే పోదామా? మీరు చూస్తారు కదా, అందులో కస్లీ నాకు 2 స్కూప్స్ కావాలి 3 కావాలి అని తీసుకుంటే ఏమైంది? పడిపోయింది కదా, ఐస్ క్రీమ్ మొత్తం వేస్ట్ అయిపోయింది కదా. అదే 1 స్కూప్ తీసుకుంటే కదా, మరి ఎన్ని తీసుకోవాలి మనం? 1 స్కూప్ ఐస్ క్రీమ్ కదా. ఎస్ కింద పడకుండా చెప్పండి ఏంటిది నీకు? బాగుందా?
తీసుకోవడం అయితే ఈజీగానే తీసుకున్నాం, కానీ తీసుకున్నాక చూస్తే అక్కడ కూర్చోడానికి అస్సలు ఖాళీయే లేదు, మొత్తం ఒక్కపైడు ఉన్నాయి. చేసేదేం లేక ఇట్లా బయటకు వచ్చేసి ఇదిగోండి కారు ట్రంక్ ఓపెన్ చేసి ఇట్లా కూర్చొని ఎడ తింటున్నారు. ఇదేమో బయటకు వచ్చేప్పటికి ఆ ఎండ దెబ్బకి కరిగిపోతా ఉంది ఫుల్గా. సో ఫాస్ట్గా తినేయాలి. పడకుండా తినాలా? అసలు దాని మూత ఎలా ఉంది, నీ మూత ఎలా ఉంది, దాని పేపర్ ఈ టిష్యూ పేపర్ ఎట్లుంది, నీ టిష్యూ పేపర్ ఎట్లుంది? నువ్వు అక్కకి చెప్తున్నావు పడకుండా తినాలి అని. ఓకే వెళ్దాం అత్తోళ్ళ ఇంటికి. మన ఇంటికి వద్దా? ఎందుకమ్మా అత్తోళ్ళ ఇల్లు వచ్చిందా? నీకు అత్త నచ్చిందా మామ నచ్చాడా? మామ నచ్చాడా నీకు? వాళ్ళ దగ్గర ఉండిపోతావు అయితే. నువ్వేషు